హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను శ్రీమద్ భగవద్గీత త్రయోదశాధ్యాయ మహత్యంను వివరించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం పరమాత్మనే నమః. శ్రీమాత్రే నమః. పార్వతి, ఇప్పుడు నీకు భగవద్గీత 13వ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తాను. దీనివల్ల నీకెంతో ప్రసన్నత కలుగుతుంది విను అని చెబుతున్నాడు మహేశ్వరుడు. దక్షిణ దేశంలో తుంగభద్ర నదీ తీరంలో హరిహరపురం అనే ఒక రమణీయమైన నగరం ఉంది. అక్కడ శంకరుడే హరిహర రూపంతో విరాజమానుడై ఉన్నాడు. ఆయన్ను దర్శించినంతనే సర్వశుభములు కలుగుతాయి. ఆ పట్టణంలో హరిదీక్షితుడు అనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. మహావిద్వాంసుడు అయిన భార్యను అందరూ దురాచార అని పిలిచేవారు. పేరుకు తగినట్లే ఆమె ప్రవర్తన కూడా ఉండేది. ఆమె భర్తకు ఎప్పుడు చెడు మాటలు చెబుతూ ఉండేది. భర్తతో ఎప్పుడు సరిగా కాపురం చేయలేదు. పేరుకు మాత్రం భార్య. భర్తతో పని ఉండి తమ ఇంటికి వచ్చే వ్యక్తులను ఆమె గద్దించి బెదిరించి హడావిడి చేస్తూ ఉండేది. కామోన్మత్తమై నిరంతరం వ్యభిచారులతో తిరుగుతూ ఉండేది. నగరంలో అయితే జనసంచారం ఎక్కువగా ఉండి ఆమె కామకలాపాలకు వీలుగా ఉండేది కాదు. కావున నిర్జనమైన దుర్గమమైన అడవిని ఆమె తన సంకేత స్థానంగా చేసుకున్నది. ఒకరోజు రాత్రి ఒక కాముకుడు కూడా రాకపోవటం చేత ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. అంతలోనే మళ్ళీ సంకేత స్థానానికి వెళ్ళింది. ఆమె మనసంతా కామపరవశమై ఉంది. ఆమె ఒక్కొక్క పొదిరిల్లు వెదికింది. ప్రతి చెట్టు దగ్గర చూసింది తన ప్రియుడెవడైనా వచ్చాడేమో అని. కానీ ఒక్కడూ లేడు. ఆమెకి పిచ్చెత్తినంత పనైంది. పెద్ద పెద్ద కేకలు పెడుతూ అరుస్తూ ఆ అడవిలో అటూ ఇటూ తిరగసాగింది. ఆమె చేస్తున్న పెద్ద గోలకు నిద్రపోతున్న ఒక పులి మాత్రం లేచి పరిగెత్తుకొని వచ్చింది. ఆ చప్పుడు విని తన ప్రియుడెవరో వచ్చాడని ఆమె ఆశించింది. అంతవరకు చెట్టు చాటున ఉన్న ఆమె కనిపించడానికి బయటకు వచ్చింది. వెంటనే పులి ఆమె మీద కురికి ఆమెను నేల మీద పడవేసి చంపటానికి సిద్ధంగా ఉంది. ఇంతటి అవస్థలో కూడా ఆమె పెద్దగా అరుస్తూ, ఏ పెద్ద పులి, నీవు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? ముందు ఈ సంగతి చెప్పు, తర్వాత చంపవచ్చులే అంది. ఆ మాటలు విని ప్రచండ పరాక్రమం చూపించే శార్దూలం ఒక్క క్షణం తన ఆహార విషయం అటుంచి మందహాసం చేస్తూ మానవ భాషలో ఇలా అన్నది. దక్షిణ దేశంలో మలాపహ అనే ఒక నది ఉన్నది. ఆ నదీ తీరంలో మునిపర్ణం అనే నగరం. అక్కడ భగవానుడు పంచలింగ శంకరుడు విరాజమానుడై ఉన్నాడు. ఆ నగరంలో నేను ఒక బ్రాహ్మణ బాలకుడును. ఆ నది ఒడ్డున ఒక్కనే కూర్చునేవాణ్ణి. యజ్ఞాధికారం లేని ప్రజలచే యజ్ఞాలు చేయించి యజ్ఞభోక్తగా నేనే ఆ అన్నాన్ని తినేవాణ్ణి. ఇంతేకాదు, ధనలోపం చేత నేను పేద పాఠాలను కూడా అమ్ముకునేవాణ్ణి. నా ధనలోభం ఎంతవరకు పెరిగిందంటే బిచ్చగాళ్ళను కొట్టి వాళ్ళ వద్ద సొమ్ము కూడా అపహరించేవాడిని. ఇతరులకు ఇవ్వవలసిన ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. రుణాలు తీసుకునే విషయంలో కూడా అందరినీ మోసం చేసేవాడిని. అలా కాలక్రమేణా వయసు మళ్ళీ ముసలివాణ్ణయ్యాను. వెంట్రుకలు నెరిసి కంటి చూపు తగ్గి దంతాలు ఊడి ఉన్నప్పటికీ కూడా నాకు దానాలు తీసుకునే అలవాటు పోలేదు. ఏదైనా పర్వదినం వస్తే చాలు నేను దర్బలు పుచ్చుకొని నది ఒడ్డున కూర్చొనేవాడిని. శరీర అవయవాలు ఇంకా శిథిలమైపోగా నా వంటి బ్రాహ్మణుల ఇంటికి పోయి తిని వచ్చేవాడును. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒక కుక్క కరిచింది. ఒక్క క్షణంలో నేల మీద పడటం, మూర్చిపోవడం, ప్రాణాలు పోవటం జరిగిపోయింది. తర్వాత నాకు ఈ వ్యాఘ్ర జన్మ ప్రాప్తించింది. అప్పటి నుండి ఈ అడవిని ఆశ్రయించి నా పూర్వ పాపాలను నెమరు వేసుకుంటూ ధర్మాత్ములు, మహానుభావులు, యతులు, యోగి పుంగవులు, గోవులు, పతివ్రతలు వీరి జోలికి పోక కేవలం పాపాత్ములు, దుర్మార్గులు, కులటలు మొదలైన వారిని మాత్రమే చంపి భక్షిస్తున్నాను. నీవు కులతవు, అందుచేత నిన్ను తప్పక చంపి తినవలసిందే అంటూ మారుమాటకు అవకాశం ఇవ్వకుండా తన కరుకైన గొళ్ళతో పీకి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి భక్షించింది. తర్వాత యమదూతలు ఆమె ఆత్మను యమపురికి తీసుకొని పోయారు. అక్కడ యముని ఆజ్ఞ ప్రకారం రక్తమల మూత్రాదులో నిండిన భయంకరమైన అసహ్యమైన పెద్ద పెద్ద గోతులలోనికి ఆమెను విసిరివేశారు. కోట్ల కల్పాల కాలం అక్కడ బాధలను అనుభవించి మరలా భూలోకంలో ఒక చండాల కులంలో అవతరించింది. అప్పుడు కూడా ఆమె పూర్వ విధానంలోనే ప్రవర్తించింది. ఆమె కుష్టు, క్షయ వంటి వ్యాధులు సంక్రమించాయి. కంటి చూపు తగ్గింది. అలా కొంతకాలం పోయిన తర్వాత ఆమె స్వస్థానమైన హరిహరపురం చేరుకుంది. అచట శర్వాణి అయిన
జంబకాదేవిని దర్శించుకుంది. అచ్చటి ఆలయంలో వాసుదేవుడనే పవిత్ర బ్రాహ్మణుడు భగవద్గీత 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగమును క్రమం తప్పకుండా నియమంతో అధ్యయనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ మహానుభావుని కూడా దర్శించుకొని ఆయన చదువుతున్న 13వ అధ్యాయాన్ని శ్రద్ధగా విన్నది. విన్నంతనే ఆమె జన్మాంతర పాపాలన్నీ నశించి ఆ చండాల శరీరం నుండి విముక్తి పొంది దివ్య దేహాన్ని ధరించి స్వర్గలోకం చేరుకుంది. ఇది భగవద్గీత 13వ అధ్యాయం మహత్యం. దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.